హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు ఏపీడిఎస్సి 2025 టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫైనల్కి ఆల్రెడీ రిలీజ్ చేశారండి. ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇందులో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారండి. నేను అన్ని ఆన్సర్స్ ఫైనల్ కీలో వచ్చినవి అన్నీ కూడా ఒకసారి రఫ్గా చూడడం జరిగిందండి. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అబ్జెక్షన్స్ ఏం లేవండి. టీజీటీ ఇంగ్లీష్ పేపర్ ఫైనల్ కీలో ఒకటి మాత్రమే ఉందని నాకు అనిపించిందండి. ఈ అబ్జెక్షన్ చూసే ముందు ఇంకొక విషయం అండి, ఏంటంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఫ్యూచర్లో డిఎస్సి జరగడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎటువంటి స్టాపేజ్ అనేది లేకుండా ఉండడానికి మాత్రం కోసమే చేస్తూ ఉన్నానండి. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తూ ఉన్నానండి. అంతేగాని ఈ వీడియో నుంచి నాకు పర్సనల్ గెయిన్ అనేది ఏమి ఉండదండి. అందరికీ హెల్ప్ అవ్వాలనే ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియోని నేను చేయడం జరిగిందండి. ఎటువంటి కాంట్రవర్సీల కోసం అయితే 100% కాదండి. ఇది ఏపీడిఎస్సి 2025లో టీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి 125th క్వశ్చన్ అండి. ఏమడిగారంటే ద లెవెల్ ఆఫ్ అఫెక్టివ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఇన్వాల్వ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ జనరలైజ్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఈస్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, క్యారెక్టరైజేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బట్ ఇక్కడ ఏమిచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. రిసీవింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిసీవింగ్ కాదండి ఆన్సర్, దీనికి క్యారెక్టరైజేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వీటి మీద బుక్స్ వెతుకుదామంటే ఇప్పుడు నాకు అంత టైం లేదండి. అండ్ ఇంట్లో నాకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ అవైలబుల్లో లేవండి. అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని ఆన్లైన్ సోర్సెస్ని తీసుకోవడం జరిగిందండి. ఇది నేను గూగుల్లో నుంచి తీసుకున్నటువంటి ఆన్సర్ అండి. ఏంటంటే ఇది బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. The question asks us to identify the level of affective objectives that involves the establishment of a generalized set of values అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ద లెవెల్ ఈజ్ క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ మిగతా వాటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందండి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చదవచ్చండి. సో ఫైనల్గా ఏముందంటే అండి, క్యారెక్టరైజేషన్ కింద దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ వేర్ వాల్యూస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ కన్సిస్టెంట్ అండ్ స్టేబుల్ వాల్యూ సిస్టమ్ లీడింగ్ టు ఏ జనరలైజ్ సెట్ ఆఫ్ వాల్యూస్ దట్ గైడ్స్ బిహేవియర్. దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్యారెక్టరైజేషన్ అని ఉందండి. సో ఇదండి ఆన్సర్ వచ్చేసి రిసీవింగ్ కాదండి, క్యారెక్టరైజేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. అండ్ అలానే నేను చాట్‌జీపీటీలో కూడా మళ్ళీ ఇంకొక ఆన్సర్ను కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఇవి గూగుల్లో తర్వాత ఆన్లైన్ సోర్సెస్లో కాకుండా డైరెక్ట్ మనం బుక్స్లో మనం సెర్చ్ చేసినా సరే వీటికి ఆన్సర్ అనేది క్యారెక్టరైజేషన్ అనే వస్తుందండి. సో ఇక్కడ కూడా ఏముందంటే అండి, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అని ఉందండి, కరెక్ట్ క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తం డీటెయిల్డ్గా మనకు ఎక్స్ప్లెనేషన్ ఉందండి. మొత్తం రిసీవింగ్ అంటే ఏంటి, రెస్పాండింగ్ అంటే ఏంటి, వాల్యూయింగ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి ఆర్గనైజేషన్ అంటే ఏంటి, క్యారెక్టరైజేషన్ అంటే ఏంటండి మొత్తం ఇవ్వడం జరిగిందండి. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మనకు క్యారెక్టరైజేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి మొత్తానికి నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంకా మీకు ఎవరి దగ్గర బుక్స్ ఉన్నా, తర్వాత మీకు రెఫరెన్స్ పేజెస్ ఏమైనా ఉన్నా కానీ యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, ఏంటంటే ఈ క్వశ్చన్ ఎందుకు మనకి ఎగ్జామ్లో రాంగ్గా ఇవ్వడం జరిగింది, ఆప్షన్ వచ్చేసి వేరే ఆన్సర్ ఇచ్చారు అని అంటే అండి, ఇది పేజ్ నెంబర్ 590 అండి. ఇది మనకు తెలుగు అకాడమీ ఏపీడిఎస్ ఎస్ఏ ఇంగ్లీష్ లా బుక్ ఉంది కదా అండి, అందులో ఇది 17th క్వశ్చన్గా ఇవ్వడం జరిగిందండి. సేమ్ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారండి, ఇక్కడ మనం చూడొచ్చు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు పేజ్ నెంబర్ 592లో వచ్చేసి ఆన్సర్ ఉందండి. ఇక్కడ 17th వన్కి ఫస్ట్ వన్ ఉందండి. సో రిసీవింగ్ అనే ఆప్షన్ మనకు అకాడమీ బుక్లో కొంచెం తప్పుగా ఇవ్వడం జరిగిందండి. సో దీన్నే వాళ్ళు ఫాలో అయినారు. సో కాబట్టి మనకు రాంగ్గా ఉందండి. సో కాబట్టి ఇది ఫైనల్గా సరి చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అండి. అంతే అండి, ఇంతకు మించి నాకు టీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్లో అబ్జెక్షన్స్ నాకు ఏవి కనిపించలేదండి. ఆల్మోస్ట్ టీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్లో అబ్జెక్షన్స్ అన్నింటిని కూడా కన్సిడర్ చేసి అన్నింటినీ సరి చేసి ఇవ్వడం జరిగిందండి. ఎక్సెప్ట్ ఒక అబ్జెక్షన్ తప్పనిస్తే మనకు పేపర్ అంతా కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి ఫైనల్కి తర్వాత.